ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు ఆ ప్రభు అలాగ గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ ఆ సముద్ర తీరంలో ఉన్న ఆ జాలలను చూసుకుంటూ ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జరిగిన సంగతి ఏమనగా అక్కడ జెబెదయి కుమారుడు యాకోబు మరియు యోహాను కనబడ్డారు. ఎవరితో ఉన్నారు? తండ్రితో ఉన్నారు. తండ్రి ఎక్కడున్నాడు? దోణిలో ఉన్నాడు, గలిలయ సముద్రములో. తండ్రి వద్దనే కూర్చొని కబుర్లు చెప్పట్లేదండి. వారు స్నానం చేసుకుంటూ ఈతలు ఈదట్లేదు, అన్నము తినట్లేదు, ఆడుకుంటలేదు. తండ్రి వద్దనే రోజు ఉపయోగించుకొని వారి జీవితానికి ఆహారం పెడుతున్న ఆ యొక్క వలను పరుచుకొని ముగ్గురు షేర్ చేసుకొని చిరిగిపోయినవి, పగిలిపోయినవి రిపేర్ చేస్తున్నారు, వలను బాగు చేస్తూ ఉన్నారు. నా ప్రియులారా, చేపలు పట్టడం ఎంత ముఖ్యమో వల బాగు చేయడం అంత ముఖ్యము. వలను సిద్ధం చేసుకొనురా అంతే ముఖ్యము. నా ప్రియమైన వాళ్ళారా, తండ్రికి విధేయులైన బిడ్డలు తండ్రి తన ఇద్దరు పిల్లలకి తరబీదు ఇస్తూ ఉన్నాడు. తను చేస్తూ ఉన్నాడు పని. ఆ పనిని నైపుణ్యతను చూస్తున్నారు బిడ్డలు. ఆ ఇద్దరు కుమారులు కూడా అదే రిపీట్ చేస్తున్నారు. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. కుమారులను తరబీతిచ్చి సిద్ధపరుస్తున్న తండ్రి ఆకలికి కొదవలేదు, సమృద్ధి అయిన ఆహారం సంపాదించుకుంటూ ఉన్నారు. విధేయత కలిగిన బిడ్డలు. యోహాను జీవితంలో విధేయతను చూస్తున్నాం. తండ్రి మాట వింటున్నారు, కష్టపడి పని చేస్తున్నారు. కష్టపడి పని చేసి ఆహారము సంపాదించుకునే కుటుంబంగా ఉన్నారు. ఈరోజున ఆలోచన చేద్దాం. నీవు ఉద్యోగం చేస్తున్నావా? నీవు డాక్టర్వా, ఇంజనీర్వా, ఇంట్లో పనా, టీచర్వా, క్లర్కా, టెక్నీషియనా? ఎవరు ఏ పనైనా సరే నిర్భయంగా నైపుణ్యంగా పని చేయగలుగుతున్నావా? నైపుణ్యంగా పని చేసే